హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎండాకాలం అంటేనే పచ్చళ్ళ సీజన్ కదండి. అలాంటి దాంట్లో ఈరోజు మనం పెట్టుకునే పచ్చడి మామిడికాయ తొక్కుడు పచ్చడి. నిల్వ ఉండేటట్లు ఈ పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పక్కా కొలతలతో ఈరోజు తెలుసుకుందాము. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనము పచ్చడి కోసం మామిడికాయలని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మామిడికాయలు కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. మాకైతే తోటలో చెట్టుకి 2-3 పండ్లు పండడం స్టార్ట్ అయినప్పుడు ఆ చెట్టు నుంచి మామిడికాయలు కోస్తారు పచ్చడి కోసము. అదే మార్కెట్లో అయితే మామిడికాయకి టెంక గట్టిగా పట్టి ఉండాలండి, లేకపోతే పచ్చడికి పనికిరావు. ఒకవేళ టెంక గట్టిగా పట్టకపోతే ఆ పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉండదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పచ్చడి కోసం రసాలు, కలెక్టరు, జలాలు ఇలాంటి కాయల్ని యూస్ చేస్తారు. కాయల్ని పచ్చడి కోసం తెచ్చుకున్న తర్వాత 2 గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి. తరువాత కాయని శుభ్రంగా కడిగి ఇలా తొడిమి దగ్గర నేను చాకుతో కట్ చేస్తున్నాను కదండి, అలా తొడిమలు కట్ చేసుకోవాలి. ఇలా తొడిమలు కట్ చేసుకొని కడిగిన వాటిని పొడి బట్టలో వేసుకొని శుభ్రంగా తుడిచి పక్కన ఉంచుకోవాలి. తరువాత వెల్లుల్లిపాయలు ఒలుచుకోవాలి. మానేడు ముక్కలకు 100 గ్రాముల చొప్పున ఎన్ని మానికలైతే అన్ని 100 గ్రాముల వెల్లుల్లిపాయల్ని ఒలిచి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్కుడు పచ్చడి కాబట్టి ముక్కలు ఏ సైజులో ఉన్నా పర్వాలేదండి. ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కలను శుభ్రంగా తుడుచుకోవాలండి. లోపల జీడికి సంబంధించిన పొర ఉంటాయి. అవి ఏమీ లేకుండా ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మేము ఇక్కడ ముక్క పచ్చడికి తొక్కుడు పచ్చడికి సపరేట్గా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాము. తొక్కుడు పచ్చడికి కొంచెం ముక్క చితికినా పర్వాలేదు కాబట్టి అలా మేము గ్రేట్ చేసి పక్కన ఉంచుకుంటున్నాము. మేము ఇక్కడ 3 మానికలు పచ్చడి పెడుతున్నామండి. కొద్దిగా ముక్కలు వేసుకుంటూ సగం ముక్కలను తొక్కి పక్కన ఉంచుకోవాలి. ఇది మరీ మెత్తగా తొక్కుకోకూడదండి, కొంచెము ముక్కగానే ఉండేటట్లు తొక్కుకోవాలి. సిటీలో రోకలి ఉండదు కాబట్టి మనము మిక్సీలో కొంచెం కోర్స్గా గ్రైండ్ పట్టుకుంటే సరిపోతుంది. మిగిలిన సగం ముక్కలను కూడా కొద్దిగా వేసుకుంటూ తొక్కుకోవాలి. దీనిలో మనము వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. దీనిలోనే ఉప్పు కూడా వేసుకోవాలండి. మానేడు ముక్కలకు 3 గిద్దల చొప్పున ఉప్పు వేసుకోవాలి. ఉప్పు గనక తక్కువ అయితే సంవత్సరం మొత్తం నిలవ ఉండదండి పచ్చడి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు కలిసేటట్లు తొక్కుకున్న తరువాత దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కారము మానికకు గిద్దన్నర కారం సరిపోతుందండి. అది కారం ఎక్కువగా ఉన్న కాయలైతే, లేకపోతే అరషోడు వరకు వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఇవి మొత్తం మిక్స్ అయిన తర్వాత మనము ఫస్ట్ వాయ తీసి పెట్టుకున్నాం కదండి, అచ్చంగా ముక్కలు తొక్కుకొని వాటిని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు తొక్కుకోవాలి. ఇప్పుడు కారము, ఉప్పు అన్నీ మిక్స్ అయినాయి. దీనిలో మెంతిపిండి, ఆవపిండి మిక్స్ చేసుకోవాలండి. ఇవి మానికకు 3/4 గిద్ద మెంతిపిండి, 3/4 గిద్ద ఆవపిండి చొప్పున వేసుకోవాలి. తూకమైతే గనుక 3 మానికలకు 200 గ్రాముల మెంతులు, 200 గ్రాముల ఆవాలు సరిపోతాయండి. మెంతులు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఆవాలు వేయించనవసరం లేదు. మానిక ముక్కలకు
ముప్పావు గిద్ద మెంతుపిండి, ముప్పావు గిద్ద ఆవపిండి వేసుకొని మొత్తము కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు గనక గుజ్జు ఎక్కువగా కావాలనుకుంటే మానికకు 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఆవాలు కూడా వేసుకోవచ్చండి. ఇవి మొత్తము బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పెద్ద బేషన్లోకి తీసుకోవాలండి. ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా నీరు తడి అనేది తగలకూడదు. తడి గనక తగిలితే గనక పచ్చడి సంవత్సరం నిలవ ఉండదండి, బూజు వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మా చిన్నప్పుడు ఇలా పచ్చడి తొక్కిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ రోట్లో అన్నం వేసి కలిపి అందరికీ ముద్దలు పెట్టేవాళ్ళండి. అది చాలా చాలా టేస్టీగా ఉండేది. ఎంత అంటే ఇప్పటికీ మర్చిపోలేనంత టేస్టీగా ఉందండి. ఇలా తొక్కుకున్న దానిలో ఒక 1/2 కేజీ నూనె వరకు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నూనె వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, ప్లస్ నిలువ కూడా ఉంటుంది. అమ్మ ఎక్కువ గుజ్జు కావాలని ఆవపిండి, మెంతుపిండి ఇంకొంచెం వేశారండి. దాన్ని కూడా కలిపి మిక్స్ చేస్తున్నాను. దీన్ని నూనెతో మొత్తం బాగా మిక్స్ చేసి తీసి వేరే డబ్బాలో పెట్టుకొని సంవత్సరం మొత్తం వాడుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా అమ్మ పెట్టే పచ్చడి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఎక్కడ ఈ టేస్ట్ ఉండదు అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పటికీ మర్చిపోలేరు ఈ టేస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.